కాణిపాక చరితము కమనీయము పుణ్యము విహారపురి వైభవం రమణీయము ధన్యము. కాణిపాక చరితము కమనీయము పుణ్యము విహారపురి వైభవము రమణీయము ధన్యము. మహనీయము ఆనందము ముక్తికి అది మార్గము వరసిద్ధి వినాయకుని చరితము కైవల్యము. కాణిపాక చరితము కమనీయము పుణ్యము విహారపురి వైభవము రమణీయము ధన్యము. వెయ్యేళ్లకు ముందున జరిగిన కథ యథార్థము స్వయంభువుడు విఘ్నేశుడు వెలసినట్టి వైనము. కాణిపాక చరితము కమనీయము పుణ్యము విహారపురి వైభవము రమణీయము ధన్యము. విహారపురమను గ్రామం అతి చిన్నది ఆ గ్రామం నేటి కాణిపాకమునకు అది ఏ శ్రీకారము. కాణిపాక చరితము కమనీయము పుణ్యము విహారపురి వైభవము రమణీయము ధన్యము. ఆ గ్రామములోన కలరు ముగ్గురు అన్నదమ్ములు అవిటివారు ఆ ముగ్గురు చెవిటి ముగుగా అంధులు. కాణిపాక చరితము కమనీయము పుణ్యము విహారపురి వైభవము రమణీయము ధన్యము. సేద్యమును చేసుకొని జీవనము గడుపుచు పొలము మీది సొమ్ముతోటి వారు బ్రతుకుచుండిరి. కాణిపాక చరితము కమనీయము పుణ్యము విహారపురి వైభవము రమణీయము ధన్యము. దేవునిపై భారముంచి దైవమునే నమ్ముకొని ఆ ముగ్గురు సోదరులు కలసిమలసి ఉంటిరి. కాణిపాక చరితము కమనీయము పుణ్యము విహారపురి వైభవము రమణీయము ధన్యము. కరువు కాటకాలతోటి ఆ గ్రామము కుమిలను గ్రామాలకు గ్రామాలే వలస వెళ్ళిపోయను. కాణిపాక చరితము కమనీయము పుణ్యము విహారపురి వైభవము రమణీయము ధన్యము. అవిటివారు సోదరులు అలమటించసాగిరి ఉండలేక వెళ్ళలేక ఆ ముగ్గురు కుమిలిరి. కాణిపాక చరితము కమనీయము పుణ్యము విహారపురి వైభవము రమణీయము ధన్యము. ఉన్న ఊరు బదలలేక వారు దిగులు చెందిరి నీరు లేక తిండి లేక వారు వేగిపోయిరి. కాణిపాక చరితము కమనీయము పుణ్యము విహారపురి వైభవము రమణీయము ధన్యము. పొలము ఎండిపోవుచుండ వారు కలత చెందిరి ఆ పొలమును సాగు చేయ దారి తెలియకుండిరి. కాణిపాక చరితము కమనీయము పుణ్యము విహారపురి వైభవము రమణీయము ధన్యము. వారి పొలము మధ్యలో బావి ఒకటి ఉన్నది నీరు లేక ఎండిపోయి పాడుబడి ఉన్నది. కాణిపాక చరితము కమనీయము పుణ్యము విహారపురి వైభవము రమణీయము ధన్యము. బావిలోన కూటికను తీయదలచె ముగ్గురు పూనుకొని ప్రయత్నము చేయసాగిరప్పుడు. కాణిపాక చరితము కమనీయము పుణ్యము విహారపురి వైభవము రమణీయము ధన్యము. ఒకరికొకరు సాయపడుచు కూడికను తీయుచు గుణపముతో బావిలోని మట్టి తీయుచుండిరి. కాణిపాక చరితము కమనీయము పుణ్యము విహారపురి వైభవము రమణీయము ధన్యము.
మట్టి తోడి వెలుపల పోయి చుండినారయ నీటి కొరకు లోతుగా తవ్వుచుండె బావిని. కాణిపాక చరితము కమనీయము పుణ్యము విహారపురి వైభవము రమణీయము అతి బలముగ గుణపమును బావిలోన గుచ్చను ఖంగమన్న శబ్దముతో వారు అదిరిపోయిరి. కాణిపాక చరితము కమనీయము పుణ్యము విహారపురి వైభవము రమణీయము ధన్యము. ఆ శబ్దము ఏమిటని ఆ ముగ్గురు ఆగిరి. మూగవాడు చెవిటివాడు దీక్షగా పరికించిరి. కాణిపాక చరితము కమనీయము పుణ్యము విహారపురి వైభవము రమణీయము ధన్యము. ఆ గుణపము తగిలిన ప్రదేశము చూసిరి. గుణపముతో గాయమై రాయి శిరసు పగిలెను. కాణిపాక చరితము కమనీయము పుణ్యము విహారపురి వైభవము రమణీయము ధన్యము. పగిలియున్న చోటు నుండి రక్తము ద్రవించను. ఆ నిత్తుటి ఊట చూసి భయకంపితులాయిరి. కాణిపాక చరితము కమనీయము పుణ్యము విహారపురి వైభవము రమణీయము ధన్యము. ఆ నిత్తుటి స్పర్శతోటి అవిటివారు ఇద్దరు అవిటితనము విడనాడి బాగుపడిపోయిరి. కాణిపాక చరితము కమనీయము పుణ్యము విహారపురి వైభవము రమణీయము ధన్యము. మాట వచ్చి ఒకడు తాను బిగ్గరగా అరిచెను. ఆరుపులు వినపడగా చెవిటివాడు కదిలెను. కాణిపాక చరితము కమనీయము పుణ్యము విహారపురి వైభవము రమణీయము ధన్యము. గుడ్డివాని చంద చేరి విషయమును తెలిపిరి. గుడ్డివాడు తాను కూడా ఆ స్పర్శను పొందెను. కాణిపాక చరితము కమనీయము పుణ్యము విహారపురి వైభవము రమణీయము ధన్యము. పొందగని కన్నులొచ్చి వెలుగును తను చూసెను. ఆ ముగ్గురు బావిలోన రాతిని తిలకించిరి. కాణిపాక చరితము కమనీయము పుణ్యము విహారపురి వైభవము రమణీయము ధన్యము. కంటబడిన ఆ రాయిని అతి శ్రద్ధగా చూసిరి. ఆ రాతిలో విఘ్నేశుని ఆకారము గాంచిరి. కాణిపాక చరితము కమనీయము పుణ్యము విహారపురి వైభవము రమణీయము ధన్యము. జగమేలడి గణపతిని బావిలోన చూసిరి. విఘ్నేశుని చూడగనే వారు పొంగిపోయిరి. కాణిపాక చరితము కమనీయము పుణ్యము విహారపురి వైభవము రమణీయము ధన్యము. కైలాసము నేలేటి శ్రీ పార్వతి తనయుడు స్వయంభౌడిగా తాను బావిలోన వెలసెను. కాణిపాక చరితము కమనీయము పుణ్యము విహారపురి వైభవము రమణీయము ధన్యము. స్వామివారి తలపైన గుణపము తగిలిందయ. ఆ గుణపపు దెబ్బతో రక్తము ప్రవహించనయా. కాణిపాక చరితము కమనీయము పుణ్యము విహారపురి వైభవము రమణీయము ధన్యము. నల్లరాతి శిలలోన స్వామి రూపు కలదయ. జనకోటిని కరుణించగ స్వామి వెలసినాడయా. కాణిపాక చరితము కమనీయము పుణ్యము విహారపురి వైభవము రమణీయము ధన్యము.
కలవి కాదయ ఆ గ్రామమునంతటికి విషయము తెలిసిందయా కాణిపాక చరితము కమనీయము పుణ్యము విహారపురి వైభవము రమణీయము ధన్యము పురజనులు తరలి వచ్చి బావిలోన చూసిరి ధగధగలా కాంతులతో స్వామివారు నిలిచిరి కాణిపాక చరితము కమనీయము పుణ్యము విహారపురి వైభవము రమణీయము ధన్యము కదిలొచ్చిన జనమంతా బావి చెంత చేరిరి వెలసినది గణేశుడని తెలిసి పొంగిపోయిరి కాణిపాక చరితము కమనీయము పుణ్యము విహారపురి వైభవము రమణీయము ధన్యము ఎడతెగని పూజలతో స్వామిని సేవించిరి విహారపురి కుగ్రామము ధన్యమని తలచిరి కాణిపాక చరితము కమనీయము పుణ్యము విహారపురి వైభవము రమణీయము ధన్యము కూపమంతు విఘ్నేశుని భక్తిగా పూజించిరి కొబ్బరికాయలు వేలు ధారలై పగిలెను కాణిపాక చరితము కమనీయము పుణ్యము విహారపురి వైభవము రమణీయము ధన్యము నారికేళములు మిక్కిలి లెక్కలేక కొట్టిరి భక్తితోటి నారికేళ జలమభిషేకించిరి కాణిపాక చరితము కమనీయము పుణ్యము విహారపురి వైభవము రమణీయము ధన్యము బావి నిండి నారికేళ జలము పొంగిపోయెనయ ఆ జలము పొలమందున కాణి భాగం పారెనయ కాణిపాక చరితము కమనీయము పుణ్యము విహారపురి వైభవము రమణీయము ధన్యము కాణి భాగము పారి కాణిపారకమ్మాయి కాణిపారకమ్ము నేడు కాణిపాకమాయనయా కాణిపాక చరితము కమనీయము పుణ్యము విహారపురి వైభవము రమణీయము ధన్యము వెలసినంతనే స్వామి మహిమలు చూపించెనయ వరములిచ్చి విఘ్నేశుడు వరసిద్ధీశుండాయే కాణిపాక చరితము కమనీయము పుణ్యము విహారపురి వైభవము రమణీయము ధన్యము నాటి నుంచి విఘ్నేశుడు బావిలో కొలువుండెను బావి నుండే ఇప్పటికీ మనల తాను చూచును కాణిపాక చరితము కమనీయము పుణ్యము విహారపురి వైభవము రమణీయము ధన్యము బావిలోన నీటికి జలము ఊరుచుండెనయ ఆ జలమే స్వామి వారి అభిషేక తీర్థమయా కాణిపాక చరితము కమనీయము పుణ్యము విహారపురి వైభవము రమణీయము ధన్యము నాడు తలకు తగిలినట్టి ఆ గుణపపు గాయము నేటికి సాక్ష్యముగా స్వామి తలను కలదయా కాణిపాక చరితము కమనీయము పుణ్యము విహారపురి వైభవము రమణీయము ధన్యము తొండముతో బొజ్జతోటి విఘ్నేశుడు కలడయ విహారపురి కాణిపాకమైన విధము ఇదయ్యా కాణిపాక చరితము కమనీయము పుణ్యము విహారపురి వైభవము రమణీయము ధన్యము స్వయంభవుడు విఘ్నేశుడు ప్రతిక్షణము పెరుగుచుండి
నాటి కన్న నేడు చూడ విగ్రహము తను ఎదిగే కాణిపాక చరితము కమనీయము పుణ్యము విహారపురి వైభవము రమణీయము ధన్యము అందుకు ప్రత్యక్షమైన సాక్ష్యమొకటి కలదయ ఆ సాక్ష్యమి స్వామి వారి ఎదుగుదలను తెలుపునయా కాణిపాక చరితము కమనీయము పుణ్యము విహారపురి వైభవము రమణీయము ధన్యము చాలా ఏండ్ల క్రితము శ్రీ గణేశునికి భక్తితో కవచమును చేయించిరి వెండితోటి శ్రద్ధతో కాణిపాక చరితము కమనీయము పుణ్యము విహారపురి వైభవము రమణీయము ధన్యము ఆ కవచము నేడు స్వామి దేహమునకు చాలక చిన్నదైపోయెనయ్యా స్వామి పెరుగుచుండెనయ్యా కాణిపాక చరితము కమనీయము పుణ్యము విహారపురి వైభవము రమణీయము ధన్యము నాడు స్వామి ధరించిన కవచమే సాక్ష్యమయ ఆ కవచమే స్వామి వారి పెరుగుదలను తెలుపునయా కాణిపాక చరితము కమనీయము పుణ్యము విహారపురి వైభవము రమణీయము ధన్యము దర్శించడి భక్తులకు బావిలోని దర్శనం నీటిలోన కొలువుండి విఘ్నేశుడు వెలిగేను కాణిపాక చరితము కమనీయము పుణ్యము విహారపురి వైభవము రమణీయము ధన్యము లోకాలను ఏలు స్వామి ఏకదంతుడే ఇతడు వక్రతుండ గణపతే కాణిపాక గణపతి కాణిపాక చరితము కమనీయము పుణ్యము విహారపురి వైభవము రమణీయము ధన్యము మహిమలతో విఘ్నేశుడు వర్ధిల్లుచునుండెను ఆ మహిమలే లోకమంత నేడు పాకిపోయెను కాణిపాక చరితము కమనీయము పుణ్యము విహారపురి వైభవము రమణీయము ధన్యము వరసిద్ధి గణపతిగా స్వామి పేరు పొందెను సాక్షి గణపతిగా తాను ఖ్యాతిగాంచినాడయా కాణిపాక చరితము కమనీయము పుణ్యము విహారపురి వైభవము రమణీయము ధన్యము మహాప్రభలతో వెలుగుతూ స్వామి విరాజిల్లును కాణిపాకమందు స్వామి కొలువు తీరియుండెను కాణిపాక చరితము కమనీయము పుణ్యము విహారపురి వైభవము రమణీయము ధన్యము స్వామి వారి చుట్టూను బావి నీరు కలదయ ఆ నీరే పొంగిపోయి స్వామిని పొందేనయా కాణిపాక చరితము కమనీయము పుణ్యము విహారపురి వైభవము రమణీయము ధన్యము ఆ స్వామికి ఆలయం మహాగోపురము కలదు స్వామి వారి పుష్కరిణి గుడికి ఎదుట కలదయా కాణిపాక చరితము కమనీయము పుణ్యము విహారపురి వైభవము రమణీయము ధన్యము స్వామివారి ఆలయం జగతిని ప్రఖ్యాతము కాణిపాక సుక్షేత్రము దక్షిణ కైలాసము కాణిపాక చరితము కమనీయము పుణ్యము విహారపురి వైభవము రమణీయము ధన్యము భక్తులందరూ నేడు కాణిపాక స్వామిని అత్యంత భక్తితో దర్శించుచుండిరి కాణిపాక చరితము కమనీయము పుణ్యము విహారపురి వైభవము రమణీయము ధన్యము దూర దూర ప్రాంతముల భక్తులు వచ్చేరయ
కాణిపాక విఘ్నేశుని భక్తిగా తిలకించేరయా. కాణిపాక చరితము కమనీయము పుణ్యము విహారపురి వైభవము రమణీయము ధన్యము. నిత్యము వైభోగము ప్రతిదినము పర్వదినం స్వామివారి సన్నిధిలో అనుక్షణం ఆనందము. కాణిపాక చరితము కమనీయము పుణ్యము విహారపురి వైభవము రమణీయము ధన్యము. అలంకార విశేషములు స్వామికి కైంకర్యములు అభిషేక సేవలతో నిరతము ఘన పూజలు. కాణిపాక చరితము కమనీయము పుణ్యము విహారపురి వైభవము రమణీయము ధన్యము. ఎడతెగని భక్తులతో కాణిపాక క్షేత్రము ప్రమధులతో నిండినట్టి మరో కైలాసము. కాణిపాక చరితము కమనీయము పుణ్యము విహారపురి వైభవము రమణీయము ధన్యము. కాణిపాక చరితము కమనీయము పుణ్యము విహారపురి వైభవము రమణీయము ధన్యము. కాణిపాక చరితము కమనీయము పుణ్యము విహారపురి వైభవము రమణీయము ధన్యము. మహిమలతో వెలిగే క్షేత్రం కాణిపాకం. బాహుద నదీ తీరం కాణిపాకం. సత్యమును ప్రకటించేటి కాణిపాకం. సాక్షి వినాయకుని కాణిపాకం. మహిమలతో వెలిగే క్షేత్రం కాణిపాకం. బాహుద నదీ తీరం కాణిపాకం. సత్యమును ప్రకటించేటి కాణిపాకం. సాక్షి వినాయకుని కాణిపాకం. బాహుద నది వాస విఘ్నేశ్వరా శరణంటి నయ్యా నిన్ను గణనాయక. బాహుద నది కథ వినిపించగా అనుమతిని కోరేనయ్యా విఘ్నేశ్వరా. మహిమలతో వెలిగే క్షేత్రం కాణిపాకం. బాహుద నదీ తీరం కాణిపాకం. సత్యమును ప్రకటించేటి కాణిపాకం. సాక్షి వినాయకుని కాణిపాకం. శంఖుడు లిఖితుడను సోదరులు విహారపురిని దాటి పోచుండే. వారిరువురు కలసి మలసి బ్రతికేవారు. నడకలతో సాగినారు మార్గము వెంట. మహిమలతో వెలిగే క్షేత్రం కాణిపాకం. బాహుద నదీ తీరం కాణిపాకం. సత్యమును ప్రకటించేటి కాణిపాకం. సాక్షి వినాయకుని కాణిపాకం. వారిద్దరు పోవుచుండ మార్గమునందు లిఖితుడు ఆకలి ఎండు ఆగినయ్యా. గ్రామము చేరిన పిదపా భుజింతుము వినమంటూ పలికేనయ్యా అన్నయ్యా. మహిమలతో వెలిగే క్షేత్రం కాణిపాకం.
కాణిపాకం బాహుగా నదీ తీరం కాణిపాకం సత్యమును ప్రకటించేటి కాణిపాకం సాక్షి వినాయకుని కాణిపాకం ఆకలికి తాళాలేక సోదరుడప్పుడు మామిడి పండ్ల తోట చూసాడయ్యా. అన్నయ్య మాటే వినక వెళ్ళాడయ్యా. ఆకలితో మామిడి పండు తిన్నాడయ్యా. మహిమలతో వెలిగే క్షేత్రం కాణిపాకం బాహుగా నదీ తీరం కాణిపాకం సత్యమును ప్రకటించేటి కాణిపాకం సాక్షి వినాయకుని కాణిపాకం అది చూచి పెద్దవాడు ఆగ్రహించే తమ్ముడు నీ దొంగ ఎంటూ నిందలు వేసే. నువ్వు నేరం చేసితివండు అన్నయ్యపుడు సోదరుని పంచాయితీలో నిలిపాడయ్యా. మహిమలతో వెలిగే క్షేత్రం కాణిపాకం బాహుగా నదీ తీరం కాణిపాకం సత్యమును ప్రకటించేటి కాణిపాకం సాక్షి వినాయకుని కాణిపాకం తమ్ముడు చేసిన నేరం చిన్నదైనా ఆ ఊరి గ్రామ పెద్ద శిక్షను వేసే. ఫలములు భక్షించుట దోషము ఎనను బాహువులను ఖండించుటయే దండనయనను. మహిమలతో వెలిగే క్షేత్రం కాణిపాకం బాహుగా నదీ తీరం కాణిపాకం సత్యమును ప్రకటించేటి కాణిపాకం సాక్షి వినాయకుని కాణిపాకం ఆ ఇద్దరు సోదరులప్పుడు భయపడిపోయే దండనను తగ్గించమని ప్రార్థన చేసే. దయలేని గ్రామ పెద్ద శిక్షను వేసే. ఫలితముగా తమ్ముని కపుడు చేతులు పోయే. మహిమలతో వెలిగే క్షేత్రం కాణిపాకం బాహుగా నదీ తీరం కాణిపాకం సత్యమును ప్రకటించేటి కాణిపాకం సాక్షి వినాయకుని కాణిపాకం జరిగిన ఘోరము తలచి ఇద్దరు గచ్చే. తమ్మునికి చేతులు పోవా అన్నయ్య కుమిలే. మాటలతో వదిలెదరు అని అనుకున్నారు. అనుకోని శిక్షకు తమ్ముడు బలి అయినాడు. మహిమలతో వెలిగే క్షేత్రం కాణిపాకం బాహుగా నదీ తీరం కాణిపాకం సత్యమును ప్రకటించేటి కాణిపాకం సాక్షి వినాయకుని కాణిపాకం లిఖితూని దేహము తాను మూడైపోయే. దుఃఖముతో వారిద్దరూ సాగిపోయే.
మార్గములో విఘ్నేశ్వరుని చూడగ తలచి ఎదురుగా ఉన్న నదిలో మునిగినారు. మహిమలతో వెలిగే క్షేత్రం కాణిపాకం, బాహునా నదీ తీరం కాణిపాకం, సత్యమును ప్రకటించేటి కాణిపాకం, సాక్షి వినాయకుని కాణిపాకం. పవిత్ర స్నానము చేసి స్వామిని చూడా నదిలోన మునిగేటందుకు సిద్ధమాయే. శ్రీకాణిపాకేశ్వరుని మదిలో తలచి ఆ అన్నదమ్ములప్పుడు నీటిలో మునిగే. మహిమలతో వెలిగే క్షేత్రం కాణిపాకం, బాహునా నదీ తీరం కాణిపాకం, సత్యమును ప్రకటించేటి కాణిపాకం, సాక్షి వినాయకుని కాణిపాకం. భగవంతుని కార్యములన్నీ బహుచోద్యములు, విఘ్నేశుని మహిమలెన్నో అద్భుతములు. లిఖితోని అమాయకత్వం ఫలించేను, ఆ నదిలో మునిగినంత బాహువులొచ్చే. మహిమలతో వెలిగే క్షేత్రం కాణిపాకం, బాహునా నదీ తీరం కాణిపాకం, సత్యమును ప్రకటించేటి కాణిపాకం, సాక్షి వినాయకుని కాణిపాకం. ఆశ్చర్యము తోటి వారు అబ్బురపడిరి, తమ్మునికి చేతులు వచ్చి ఆనందించే. ఇది అందయు మహిమేయనచు స్వామిని చేరి, శ్రీకాణిపాకేశునికి వందనమిడిరి. మహిమలతో వెలిగే క్షేత్రం కాణిపాకం, బాహునా నదీ తీరం కాణిపాకం, సత్యమును ప్రకటించేటి కాణిపాకం, సాక్షి వినాయకుని కాణిపాకం. విఘ్నేశుడు దయదలిచాడు ఆ సమయములో, బాహువులు పొందినాడు తమ్ముడు నాడు. నదిలోన మునుగుట్ట చేత బాహువులొచ్చే, బాహువులను ఇచ్చను కనుక బాహుదా నది అయ్యే. మహిమలతో వెలిగే క్షేత్రం కాణిపాకం, బాహునా నదీ తీరం కాణిపాకం, సత్యమును ప్రకటించేటి కాణిపాకం, సాక్షి వినాయకుని కాణిపాకం. శ్రీ సాక్షి గణపతిగా స్వామికి పేరు, శ్రీ సత్య గణపతిగా ఖ్యాతినిగాంచే. న్యాయము చెప్పెడి దైవం గణపతి స్వామి, శ్రీకాణిపాకమే న్యాయస్థానం. మహిమలతో వెలిగే క్షేత్రం కాణిపాకం, బాహునా నదీ తీరం కాణిపాకం, సత్యమును ప్రకటించేటి కాణిపాకం, సాక్షి వినాయకుని
ఎవరైనా గాని దోషం చేసిన ఎడలా దోషాన్ని దాచివారు మోసము చేయా గజముఖుని సన్నిధిలో దాగదు దోషం దండించి తీరును విఘ్నేశ్వరుడు మహిమలతో వెలిగే క్షేత్రం కాణిపాకం బాహుదా నదీ తీరం కాణిపాకం సత్యమును ప్రకటించేటి కాణిపాకం సాక్షి వినాయకుని కాణిపాకం వాది ప్రతివాది కలిసి స్వామిని చేరి ఇద్దరిలో తప్పెవరిదో మనసున ఉంచి విఘ్నేశ్వర సన్నిధిలోన భక్తిగా నిలిచి ఆ ఇద్దరు ప్రమాణాలు చేసేరయ్యా మహిమలతో వెలిగే క్షేత్రం కాణిపాకం బాహుదా నదీ తీరం కాణిపాకం సత్యమును ప్రకటించేటి కాణిపాకం సాక్షి వినాయకుని కాణిపాకం స్వామికి హారతి ఇచ్చి తీసుకువచ్చి ఆ ఇద్దరి ముందున పెట్టి ఆర్పామనగా ఇద్దరు భక్తిగా నిలిచి స్వామిని తలచి హారతిని ఆర్పావలను నిష్కల్మషులై మహిమలతో వెలిగే క్షేత్రం కాణిపాకం బాహుదా నదీ తీరం కాణిపాకం సత్యమును ప్రకటించేటి కాణిపాకం సాక్షి వినాయకుని కాణిపాకం తప్పొప్పులు దేవుని కొదిలి పోయదరయ్యా మూనెల్లు అయ్యేలోపే ఫలితము తెలియు దోషము చేసిన వాడు హారతి నార్పా అదియును దోషము కాగా దొరికేనయ్యా మహిమలతో వెలిగే క్షేత్రం కాణిపాకం బాహుదా నదీ తీరం కాణిపాకం సత్యమును ప్రకటించేటి కాణిపాకం సాక్షి వినాయకుని కాణిపాకం ఇద్దరిలో దోషులు ఎవరో నేరుగా వచ్చి తానే నిజ దోషిని ఎనుచు తానుగా పలుకు శ్రీకాణిపాకము చేరి స్వామిని చూసి తను చేసిన తప్పును అప్పుడే ఒప్పుకొను మహిమలతో వెలిగే క్షేత్రం కాణిపాకం బాహుదా నదీ తీరం కాణిపాకం సత్యమును ప్రకటించేటి కాణిపాకం సాక్షి వినాయకుని కాణిపాకం ఆ తప్పును ఒప్పించేది విఘ్నేశ్వరుడే ఆ మాటలు చెప్పించేది గణనాథుడే ప్రత్యక్ష సాక్ష్యము తానే దోషుల కూర్చు శ్రీ సాక్షి గణపతిగాను భక్తుల బ్రోచు మహిమలతో వెలిగే క్షేత్రం కాణిపాకం బాహుదా నదీ తీరం కాణిపాకం
శ్రీకాణిపాకక్షేత్రం మహిమల నిలయం, వరసిద్ధి గణనాయకుని పొందిన తీర్థం, ప్రాకార గోపురములతో వెలిగే క్షేత్రం, వేవేల భక్తులతోటి వర్ధిల్లును. మహిమలతో వెలిగే క్షేత్రం కాణిపాకం, బాహునా నదీ తీరం కాణిపాకం, సత్యమును ప్రకటించేటి కాణిపాకం, సాక్షి వినాయకుని కాణిపాకం. చిత్తూరు పట్టణము సమీపాన వెలసింది ఈ క్షేత్రము భక్తుల కోసం. శ్రీకాణిపాక క్షేత్రం కైలాసము, కొలిచేటి భక్తులకి కాశీపురము. మహిమలతో వెలిగే క్షేత్రం కాణిపాకం, బాహునా నదీ తీరం కాణిపాకం, సత్యమును ప్రకటించేటి కాణిపాకం, సాక్షి వినాయకుని కాణిపాకం. నిత్యాన్నదానములతో వెలిగే క్షేత్రం, బ్రహ్మోత్సవ వేడుకలతో విరిసే తీర్థం, ప్రతి ఏట విఘ్నేశ్వరుడు విభవం మూల, క్షేత్రాన్న వర్ధిల్లేరు ఆనందాల. మహిమలతో వెలిగే క్షేత్రం కాణిపాకం, బాహునా నదీ తీరం కాణిపాకం, సత్యమును ప్రకటించేటి కాణిపాకం, సాక్షి వినాయకుని కాణిపాకం. ఆంధ్రావని చేసుకున్న పూర్వ పుణ్యం, ఫలించే కలియుగాన అందరి కోసం, కూపములో స్వామిని పొంది ధన్యమాయే, విఘ్నేశుని దర్శనముతో తరించిము. మహిమలతో వెలిగే క్షేత్రం కాణిపాకం, బాహునా నదీ తీరం కాణిపాకం, సత్యమును ప్రకటించేటి కాణిపాకం, సాక్షి వినాయకుని కాణిపాకం. మహిమలతో వెలిగే క్షేత్రం కాణిపాకం, బాహునా నదీ తీరం కాణిపాకం, సత్యమును ప్రకటించేటి కాణిపాకం, సాక్షి వినాయకుని కాణిపాకం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ లక్ష్మీ సమేత నృసింహ స్వామినే నమః. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి పూజకు కావలసిన సామగ్రి: స్వామివారి చిత్రపటము లేదా ప్రతిమ, దీపారాధనకు